మీరు భావితరాలకి ఇప్పుడు రాయాలనుకుంటున్న కవులకు మీరిచ్చే సందేశం ఏంటి చెప్పండి? ఒక్కటి మాత్రం చెప్తాను, కవులకు, రానున్న కవులకు కైకిలి కవిత్వం రాయొద్దని ప్రథమంగా చెప్పే మాట. మరి కైకిలి చేయకపోతే ఎట్లా? కైకిలి అంటే కూలి. కైకిలి కవిత్వం రాయడం వల్ల నిర్దిష్టత రాదు. నిజంగా ప్రాపగండన కోసం ఉరికిన ఏ కవికి కానీ వాడు కవిగా నిలబడలేడు. వాడు నిలబడాలంటే వాడి సాహిత్యం నిలబడాలి. వాడు నిలబడాలంటే సాహిత్యం ఇతరులతో కలబడాలి. వాడు నిలబడాలంటే నీ పదాలు వాడిని కాసేపు ఆగాలి, వాడి బ్రెయిన్ను నిలబెట్టాలి. కొత్తగా ఏమి ఎంచుకోం మేడం, పాతయే వస్తువులు. ఒక 2 పాతరాళ్ళు కొత్తగా కట్టాలి. ఒక పెద్ద ఒక కడి ఉంది, దాన్ని 3 ముక్కలు చేసి కొత్త ముఖంతో పెట్టి అది కొత్తది అవుతుంది. ఇప్పుడు కాలం ఉన్నది కదా, కాలము కరవాలం కాకున్నదేది అన్నాను. కాలమే ఖడ్గాన్ని విసిరేసిన ఒకటే కాతోటి. మనం ఎత్తుకున్న వస్తువుని బట్టి నేను ఒకటే అంట, వస్తువులో నిర్దిష్టత ప్రాణము కలిగినదై ఉండాలి. అత్యము నిత్యము బతికేదై ఉండాలి. అది సుదీర్ఘంగా బతికే వస్తువును పట్టుకోవాలి. 2, నిరంతరాయమానంగా జీవనదిలా నీ ఆలోచన ప్రవహించాలి. లేకపోతే నిర్మలమైన జలములాగా నీ పదాలు అంత పరిమళించాలి. ఇవి లేకపోతే నీ కవిత్వము నిలబడదు.